నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. హైదరాబాద్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఏంటంటే 20 నుంచి 25 లక్షలలో ప్లాట్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో అసలు నిజంగా మరి 20 నుంచి 25 లక్షలలో నిజంగానే ప్లాట్స్ వస్తున్నాయా లేదా అని మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో చాలా మంది రెంట్కి ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు రెంట్కి ఉండడం ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇల్లులు అంటే ప్లాట్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే 20 నుంచి 25 లక్షలలో ప్లాట్స్ వస్తున్నాయని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇది ఎక్కడ అంటారు? ట్రేడ్ సీక్రెట్ అమ్మా, సీక్రెట్స్ అన్నీ అడుగుతాను. ఇప్పుడు రావడం కదమ్మా, గతంలో కూడా ఉంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. పిండి కొలిది రొట్టి అంటే మన హైదరాబాద్కు ఉన్న ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే 10,000 సంపాదించాడు బతుకుతున్నాడు, 50,000 సంపాదించాడు బతుకుతున్నాడు, ₹1,00,000 సంపాదించాడు, ఎక్కువ సంపాదించాడు కూడా బతుకుతున్నాడు. అంత యూజర్ ఫ్రెండ్లీ ఉంది. కంప్యూటర్లో యూజర్ ఫ్రెండ్లీ అంటారు, అంటే ప్రతి ఒక్కరు బతికే అవకాశం ఉంది. అందుకని హైదరాబాద్కి ఎవరైనా కొత్త వారు వస్తే హైదరాబాద్ వదిలిపోవట్లేదు, ఇక్కడే ఆగిపోతున్నారు. అంటే ఆడు వేరే రాష్ట్రం నుండి వచ్చిన జాబ్ ట్రాన్స్ఫర్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ క్లైమేట్ అలవాటు పడి బయట క్లైమేట్ వెళ్ళకుండా భార్య అని పిల్లల్ని ఇక్కడ పెట్టి ఆయన జాబ్ చేసుకొని ఇక్కడికి వస్తున్నాడు చాలా సందర్భాల్లో. సో అందరూ చెప్పేది ఏంటంటే గచ్చిబౌలిలోనో హైటెక్ సిటీలోనో బంజారాస్ కొనుక్కోవాలంటే 3, 4, 5 కోట్లు ఉండాలి. బట్ అంత డబ్బు సంపాదించే పరిస్థితులు చాలా మందికి లేవు. మీకు ఇన్ని కోట్లు, ఇండియాలో ఇన్ని కోట్లు 140 కోట్ల పైన మంది ఉన్నారు. అందులో ఐటీ కట్టేది చాలా తక్కువ శాతం. అంటే మిగతా వాళ్ళు ఐటీ లిమిట్స్లోనే రావట్లేదు. ఐటీ అంటే ఇక్కడ ఇన్కమ్, ఇందాక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్. సో కాబట్టి బట్ ప్రతి ఒక్కడు కూడా సొంతింటి కళ అనేది ఉంటుంది. నా ఇల్లు, మన ఇల్లు అనేది ఒక సాటిస్ఫాక్షన్ అనేది, ఓనర్షిప్. ఇంగ్లీష్లో ఏముంది, తెలుగు నాకు కరెక్ట్ లేదు, ప్రైడ్ ఆఫ్ ఓనర్షిప్. సో అందరికీ వాళ్ళు బడ్జెట్లో కొనుక్కోగలుస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రెజెంట్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన నాకు అనిపించింది ఆయన ప్లానింగ్లో ఇది కూడా ఒక అంశం. ఎందుకంటే అసలు ల్యాండ్లు ఎందుకు కొనుక్కోలేకపోతున్నాం మనం? ఇప్పుడు హైదరాబాద్లో మెయిన్ సిటీస్లో కొనుక్కోలేకపోతున్నాం. అటు గచ్చిబౌలి కావచ్చు, ఇటు హైటెక్ సిటీ కావచ్చు, తెల్లాపూర్ కావచ్చు, ఎక్కడైనా రైట్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి, కంటిన్యూగా పెరుగుతుంది ఏంటి, పాపులేషన్. నెంబర్ 1 పొజిషన్కి వచ్చేసాము. ఎప్పటికీ పెరగంది ఏంటి, ల్యాండ్. ఆన్సర్ ఇస్ దేర్. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మనకి ఎందుకు 25 లక్షలు 30 లక్షలు కొనుక్కోలేకపోతుంది అంటే అఫోర్డబిలిటీ. గజం 50,000 60,000 ఉంటే 100 గజాలు కొనాలంటే 50 లక్షలు కావాలి. మీరు 25-30 లక్షలు అన్నారు ఇందాక. సో కొనుక్కోవచ్చు. ఇప్పుడు చపాతీ చేసినప్పుడు ఇంత ముద్ద పెట్టవచ్చు, ఎంత ముద్ద పెట్టవచ్చు, ఎంత ముద్ద పెట్టవచ్చు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కల్చర్. నార్త్ ఇండియన్కి వెళ్తే రోటీలు పెద్దగా ఉంటాయి, మన దగ్గర చిన్నగా ఉంటాయి. మనం ఏంటంటే రైస్ ఫ్లేక్ చేస్తాం, పూరి సైజులో చేసుకుంటాం చపాతీలు. వాళ్ళు దోశ సైజులో చపాతీలు చేస్తారు. నేను ఆల్ ఇండియా తిరిగాను కాబట్టి చెప్తున్నా. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మనం సిటీకి ఎంత దూరంగా వెళ్తే అంత రేట్ తక్కువ ఉంటుంది. నా దగ్గర ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే మార్వాడి కమ్యూనిటీస్. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడైతే లైట్లు లేవో, ఎక్కడైతే పవర్ లేదో, ఎక్కడైతే వాటర్ లేదో, ఎక్కడైతే డ్రైనేజ్ లేదో, అంటే డొంకల్లా ఉండాలి. తీగలాగితే డొంక కదిలింది అంటారు. అలాంటి ప్లేస్లో నాకు ల్యాండ్ చూపించండి, 100 కిలోమీటర్ దూరం అయినా పర్లేదు. ఎందుకో తెలుసా? గెస్ట్ చేస్తారా మీరు? అంటే ఎప్పటికైనా అక్కడ ఏదో ఒకటి వచ్చేస్తుంది. సో ల్యాండ్ రేట్ పెరుగుతూ ఉంటది కాబట్టి అని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే రేట్ తక్కువ ఉంటుంది అక్కడ. అదే ఇప్పుడు వీళ్ళు రేట్ తక్కువకి కొనుక్కొని తర్వాత వాళ్ళు అమ్మేటప్పుడు మాత్రం దానికి డబుల్గానో 10 times 5 times పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నుండి మీరు 20 years బ్యాక్ కుక్కట్పల్లిలో ఏముంది, ఏం లేదు కదా. కుషాయిగూడలో ఏముంది, ఈసీఎల్ ఏం లేదు కదా. దిల్సుఖ్ నగర్ ఉందా 20 సంవత్సరాలు? ఏం లేదు. ఇప్పుడు పెరిగింది అంటే 20 సంవత్సరాలు అంత పెరిగింది. అప్పుడు ఫెసిలిటీస్ తక్కువ, సోషల్ మీడియా తక్కువ, అంటే 20 సంవత్సరాలు. ఇప్పుడు 10 సంవత్సరాలు పెరిగిపోతుంది. సో ఈ ఐడియా ఏంటంటే ₹10 ₹2 లెక్క కొనేస్తారు, ఇంకో ₹2 వెయిట్ చేస్తారు ఇంట్రెస్ట్, ₹4 దగ్గర ₹10 అమ్ముతారు.
సో ఇదే మరి మీరు అడగచ్చు అదెందుకు చెప్పారు దీనికి దానికి సంబంధం ఏంటని మీ ముఖంలో డౌట్ వస్తుంది. ఏంటంటే నేనేమంటానంటే మన రేటు తక్కువ అవుతున్న కొద్ది కొద్ది దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. సింపుల్ రీజన్, ఎప్పుడైతే మనం తక్కువ రేట్లో కొనుక్కుంటామో ఎక్కువ అప్రిషియేషన్. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, జూబ్లీ హిల్స్లో 3 లక్షలు 3.5 లక్షలు ల్యాండ్ గజం ఉంది. ఇప్పుడు మీదే డబ్బులు ఉన్న లాటరీ వచ్చింది 10 కోట్లు కొనేశారు. 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? 3.5 లక్షలు కొన్నారు అనుకోండి మీరు గజం, ఎంత అవుతుంది అనుకుంటారు ఆఫ్టర్ 5 years? అక్కడ పెరగదు అనుకుంటున్నాను సార్ నేను. పెరుగుతుంది, నామినల్ గా పెరుగుతుంది, తక్కువ పెరుగుతుంది, 25,000 20,000 పెరుగుతుంది. అదే మీరు షాద్ నగర్ లోనో లేదా ముంబై హైవేలోనో సంగారెడ్డిలోనో లేదా మోకిలాలో 25,000 30,000 పెట్టి కొనుక్కుంటే ₹1,00,000 అవుతుంది. ఏది బెటర్? ఇది బెటర్ అది బెటరా? ఎవరైనా ఎక్కువ డబ్బులు రావాలని కోరుకుంటారు కదా. సో జూబ్లీ హిల్స్ సిటీలో ఉంది, హార్ట్ ఆఫ్ ద సిటీ. జూబ్లీ హిల్స్ బంజారా ప్రైమ్ లొకేషన్. ఆయన యునైటెడ్ అరబ్ బెస్ట్ ఏరియాస్, కాస్ట్లీయెస్ట్ ఏరియా. ఎందుకంటే పెద్ద పెద్ద మహనీయులు అందరూ ఇక్కడే ఉన్నారు, అందుకే నేను కూడా అక్కడే కొనుక్కున్నాను. సూపర్ సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న టైంలో చాలా వరకు మీరు చెప్పిన షాద్ నగర్ ఇలాంటి ప్లేసెస్ లో తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా సార్. అదే ఎందుకు ఇష్టపడుతున్నారంటే దానికి కావాల్సిన తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో 25 లక్షలు 30 లక్షలు కూడా 150 గజాలు మీరు సపోజ్ 150 గజాల నుండి ప్లాట్ స్టార్ట్ అవుతుంది. ఓ 15,000 వేసుకున్నారు అనుకోండి, 22-23 లక్షలు. ఒక 20,000 వేసుకుని అంటే మీరు సిటీకి 50 నుండి 60-70 కిలోమీటర్లు వెళ్ళిపోయి కొనుక్కుంటే అది ఒక 10 years తర్వాత అదొక పెద్ద సిటీ అయిపోతుంది. ఒకప్పుడు షాద్ నగర్ అంటే ఎవరికి తెలిసేది కాదు. శంషాబాద్ తర్వాత శంషాబాదే పెద్ద అడవి. 20 years బ్యాక్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టకముందు శంషాబాద్ ఎవరికి తెలుసు? ఎయిర్పోర్ట్ వచ్చాక కదా శంషాబాద్ అని అందరికి తెలిసింది. శంషాబాద్ దగ్గర ఇప్పుడు 2 లక్షలు అయిపోయింది గజం. అంత సిటీకి చాలా దగ్గర, మన సిటీలో ఉన్నట్టే అనిపిస్తుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు బంజారా హిల్స్ బయలుదేరితే హాఫ్ అన్ అవర్లో కొట్టేస్తున్నాం ఎయిర్పోర్ట్కి. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ఫ్లైఓవర్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎవరైతే 25-30 లక్షల్లో కొనుక్కోవాలంటే కొన్ని ఏరియాస్ ఉన్నాయి సిటీకి దూరంగా ఉంటాయి. మేబీ ఇంక్లూడింగ్ షాద్ నగర్లో కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి, సంగారెడ్డిలో దొరికే అవకాశాలు ఉన్నాయి, బుదేరా అని ఒక ఏరియా ఉంది, సదాశివపేట అని ఉంది, బాలానగర్ అని ఒకటి ఉంది. అంటే ఇవన్నీ వెస్ట్ జోన్లో చెప్తున్నాను. అట్లానే మీకు నవాపేట అని ఉంది. అన్నింటిలో కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మంచి మంచి అమ్యూనిటీస్ వస్తున్నాయి. ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సిటీకి 56 కిలోమీటర్లు. దీని మీద ఎవరికైనా ఆసక్తి ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే మనం వాళ్ళని గైడ్ చేస్తాం. అయితే ప్రజలు కొనుక్కునేటప్పుడు రేటు తక్కువ కదా అని కొనేవాడు. రేటు తక్కువైనా ఒక్కోసారి లూప్ హోల్స్ ఉంటాయి. నీకు అర్థమవుతుందా? రేట్ ఒకటే చూడకూడదు, బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చూడాలి, లొకేషన్ డెవలప్మెంట్ చూడాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఏరియా కూడా నా దగ్గర లాజిక్ రీజన్స్ ఒక 5 to 10 రీజన్స్ చెప్తాను మీకు. ఏంటని ఇక్కడ ఎందుకు కొనాలి, అక్కడ ఎందుకు కొనకూడదు, ఆ రీజన్స్ లో జస్టిఫై చేసి గత 10 సంవత్సరాలు డెవలప్మెంట్స్ చూసాం. ఇప్పుడు నేను కూడా 10,000 15,000 20,000 అమ్ముతాం. మనం సజెస్ట్, నాకంటూ ఏ ప్రాజెక్ట్స్ లేవు, బట్ మేము సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే నా మెయిన్ పాలసీ ఏంటంటే మనం బయర్స్ ఇన్వెస్టర్ బయర్స్ ఉండకూడదు. అన్బయర్స్ అంటే మనం మన సొంతానికి నా వెంచర్ ఉంది అనుకోండి, మీలాంటి వస్తే నా వెంచర్ కొనుక్కోమని, ఎవరు వచ్చినా నా వెంచరే చెప్తా. నా వెంచరే లేదనుకోండి మంచి వెంచర్ మాత్రం చెప్తాను. సో నా దగ్గరకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే నా దగ్గర వచ్చి చాలా మంది రోజుకు ఆల్ ఓవర్ వరల్డ్ 8 to 10 న్యూ కాల్స్ వస్తాయి. అందులో 3-4 నా ద్వారా కన్సల్టెంట్ తీసుకొని వెళ్తారు. వాళ్ళు ఒకటే చెప్తారు, మీ అప్రిషియేషన్ దేనికి కొంటున్నారు, ఎందుకు కొనుక్కుంటున్నారు, ఎంత అమౌంట్, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, దాన్ని బట్టి వాళ్ళ లొకేషన్ సజెషన్. ఇప్పుడు ఒకటే డాక్టర్ దగ్గరికి ఒక 3 పేషెంట్ అందరికీ దగ్గు వస్తుంది వెళ్తారు, కానీ మందులు వేరు ఇస్తాడు. దగ్గు ఏ లెవెల్లో ఉంది, డ్రై కాఫ్ లేకపోతే ఇలా అని కూడా చూసేసి ఇస్తాడు. సో అంతేగాని డిసీజ్ ఒకటే మందు రాయడుగా. మన ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే చేస్తాం. సో దీని మీద ఈ విషయాలు డీటెయిల్ గా ప్రాజెక్ట్స్ ఏది ప్రమోట్ చేయను, బట్ డెఫినెట్ గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు 10,000 15,000 20,000 కావాలనుకుంటే వాళ్ళకి కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. We can definitely suggest them. They can take our appointment and they can call us. Only suggestion to the investor. చాలా మంది నాకు ఫోన్ చేసి 1 minute లో చెప్పండి, 2 కోట్లు 1 minute లో చెప్పడం సాధ్యం కాదండి. కైండ్లీ టేక్ సమ్ అపాయింట్, ఒక 1/2 hour 1 hour స్పెండ్ చేయండి. మీకు మంచి అడ్వైస్ వస్తుంది, మంచి సేఫ్టీ ఉంటుంది, మంచి సెక్యూరిటీ ఉంటుంది, మంచి అప్రిషియేషన్ ఉంటుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.